థాయిలాండ్ వెళ్తున్నాం, అక్కడ ఏ సిమ్ తీసుకోవాలి, ఏ నెట్వర్క్ బాగుంటుంది, ఇలాంటి డౌట్స్ మీకుంటే ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. థాయిలాండ్ లో వచ్చేసి 2 బెస్ట్ నెట్వర్క్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి ఏఏఎస్, ఇంకోటి వచ్చేసి ట్రూ సర్వీస్, ఇంకా ట్రూ డీటాక్ సర్వీస్ అని 2 ఆప్షన్స్ ఉన్నాయి మనకు. ఒకవేళ మీరు రూరల్ ఏరియాస్ అలా వెళ్తే కవరేజ్ కోసం అయితే ఏఏఎస్ బాగుంటుంది. అది కాకుండా చాలా మంది మనం అర్బన్ ఏరియాలో తిరుగుతాం కదా, బ్యాంకాక్, పటాయా ఇలా. సో మీరు ట్రూకి సంబంధించిన ఏ సిమ్ తీసుకున్నా కూడా సూపర్గా ఉంటుంది. ఇందులో చాలా డిఫరెంట్ ప్లాన్స్ ఉంటాయి డే వైజ్గా. ఒక 7 days ఉంటున్నారా, 5 days ఉంటున్నారా, 10 days ఇలాంటి డిఫరెంట్ ప్లాన్స్ ఉంటాయి. మీరు హ్యాపీగా ఎయిర్పోర్ట్లో కూడా తీసుకోవచ్చు, బయటికి వెళ్ళిపోయి కూడా తీసుకోవచ్చు. ఎయిర్పోర్ట్లో తీసుకుంటే కొంచెం ఎక్కువ ప్రైస్ ఉంటుంది. ఇది కాకుండా మనము ఆన్లైన్ యాప్స్ యూజ్ చేసి బుకింగ్ కానీ, ట్రిప్, అగోడా ఇలాంటి యాప్స్ యూజ్ చేసుకొని ఇండియాలోనే మనం బుక్ చేసుకొని వెళ్ళిపోయి అక్కడ మనకు దీనికి సంబంధించిన బుకింగ్ డీటెయిల్స్ చూపిస్తే మనకు సిమ్ ఇచ్చేస్తారు. వీలైనంత వరకు తక్కువ ప్లాన్ తీసుకోవడానికే చూడండి మీకు, ఎందుకంటే హోటల్లో కానీ బయట వైఫై హాట్స్పాట్లు చాలా అవైలబుల్గా ఉంటాయి. సో ఈ విధంగా మనం మీకు నచ్చిన ఎన్ని రోజులు ఉంటున్నారో, మీకు ఎంత డేటా కావాలో ఆ విధంగా ప్లాన్ చూజ్ చేసుకొని బుక్ చేసుకోవచ్చు.